గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలోని 23 సర్గలు పూర్తి చేసి 24వ సర్గలోని 12వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 13 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. రూఢశ్మశ్రుర్ని గూఢాస్తిర్ దంష్ట్వాలో లోమహర్షణః గృహీత్వా లోహముసలం ద్వారం విష్టభ్య తిష్టతి. ఇనప రోకలని చేతిలో ధరించి ముసలం అంటాం కదా, రోకలి బలరాముడు ధరించేది అదే ఆయుధం. ద్వారానికి అడ్డంగా నిలిచిన ఒక మహాపురుషుడు కనిపించాడు రావణాసురుడికి. అది అక్కడ ఉన్నాం మనం. చాలా దట్టంగా మీసాలున్నాయి కానీ ఎముకలు పైకి కనపడటం లేదు. అంటే ఏంటి, బాగా పుష్టిగా ఉన్నాడనమాట. పెద్ద కూరలతో గగుర్పాటు కలిగే చెట్టుగా ఉన్నాడు. అధ సందర్శనాత్ తస్య ఊర్ధ్వరోమో బభూవస హృదయం కంపతే చాస్య వేపదుశ్చాప్యజాయత. ఆయన్ని చూడంగానే ఒళ్ళు గగురు పొడిచిపోయింది రావణాసుడికి. గుండె కొట్టుకుంది, వణుకొచ్చింది. నిమిత్తాన్యమనోజ్ఞాని దృష్ట్వా రామ వ్యచింతయత్ అధ చింతయత్ తస్య స ఏవ పురుషో బ్రవీద్. రామా, ఎవరు చెప్తున్నారు ఇదంతా? చెప్పేయాలి వెంటనే. ఎవరెవరికి చెప్తున్నారు ఈ కథ అంతా? ఎందుకు చెప్తున్నాడు? అప్పుడప్పుడు గుర్తుపెట్టుకో. అగస్త్యుడు రాముడికి చెప్తున్నాడు. ఎందుకు? ఇంద్రజిత్తుని జయించావయ్యా, నువ్వు చాలా గొప్పవాడివి అంటే అదేంటి, రావణాసురుడినే రావణాసురుడు పేరు చెప్పకుండా ఇంద్రజిత్తు పేరు చెప్తారేమిటి అని మహర్షుల్ని అడిగాడు. అప్పుడు ఆ మహర్షుల్లో అగస్త్య మహర్షి చెప్తున్నాడు అనమాట ఎందుకో అని. ఈ కథ అంతా ఇన్ని సర్గలు మనకు నడిచింది. ఓ రామా, ప్రతికూలంగా ఉన్న శకునాలను చూచి రావణుడు ఆలోచిస్తూ ఉండిపోయాడయ్యా. అతడు ఆలోచిస్తూ ఉండగానే ఆ మహా విగ్రహం, ఆ పురుషుడు ఇలా పలికాడు. త్వం చింతయసే రక్షో బ్రూహి విశ్రబ్ధ మానస యథాతిథ్యమహం వీరా కరిష్యే రజనీచరా. రజనీచరుడు అంటే రాత్రిపూట చరించేవాళ్ళు. రాక్షసుల్ని రజనీచరులు అంటారు. అర్థమైందా? ఓ రజనీచరా, ఏం ఆలోచిస్తున్నావయ్యా నువ్వు? నిస్సంకోచంగా చెప్పు. నీకు ఆతిథ్యం ఇవ్వాలా యుద్ధ రూపంలో నేను? చెప్పు ఆ సంగతి. ఏవముక్త్వా సతద్రక్ష పునర్వచనమ బ్రవీత్యోత్ససే బల్నాసార్థం అథవా మన్యసే కదం. అలా పలికి ఇంకా అన్నాడు రావణాసురుడితో, బలితో కూడా యుద్ధం చేస్తావా లేక ఇంకొక విధంగా ఆలోచిస్తున్నావా? రావణో అభిహతో భూయ ఊర్ధ్వరోమా వ్యజాయత అథ ధైర్యం సమాలంభ్య రావణో వాక్యం అబ్రవీత్. ఆ మాటలు వినంగానే రావణాసురుడికి ఒళ్ళు గగురు పొడిచింది. ఆ తర్వాత ధైర్యంతో ఇలా అన్నాడు. గృహేషు తిష్టతే కోహి తద్బ్రూహి వదతాంబర తేనైవ సహయోచ్చామి యథావా మన్యతే భవాన్. అయ్యా, ఈ గృహంలో ఎవరెవరున్నారో చెప్పు నాకు. అసలు ఎవరున్నారు లోపల? నువ్వేదో కాపలాదారులా కనపడుతున్నావని అర్థం అన్నమాట. గృహం గుమ్మంలో నుంచున్నాడనిగా చెప్పారు కాబట్టి లోపల ఎవరున్నారో చెప్పు. లేదా నువ్వు చెప్పినట్లు నీతో యుద్ధం చేయమంటే కూడా చేస్తాను. స ఏనం పునరస్యాహ దానవేంద్రోత్ర తిష్టతి ఏష వై పరమోదార సుర సత్యపరాక్రమ. అప్పుడు ఈ గృహంలో దానవ ప్రభువు నివసిస్తున్నాడయ్యా. చాలా ఔదార్యవంతుడు, సూర్యుడు, సత్యపరాక్రమవంతుడు, వీరో బహుగుణోపేత పాశహస్తైవాంతక బాలార్కైవ తేజస్వి సమరేశ్వ నివర్తక. ఇతడు మహావీరుడు, చాలా సద్గుణాలు కలవాడు. పాశాన్ని హస్తంలో ధరించి యముడిలాగా ఉంటాడు. ఉదయకాల సూర్యుడిలాగా తేజస్సు గలవాడు.
యుద్ధంలో ఎప్పుడు వెనక తిరగనివాడు. అమర్షి దుర్జయో చేత బలవాన్ గుణసాకర ప్రియంబద సంవిభాగి గురు విప్ర ప్రియ సదా. మంచి పట్టుదల గలవాడు, జయింప శక్తిని కానివాడు, అలానే ఎప్పుడు జయించేవాడు, బలవంతుడు, గుణసముద్రుడు, ప్రియంగా మాట్లాడేవాడు, దాన గుణవంతుడు, గురువులన్నా బ్రాహ్మణులన్నా మహా ఇష్టం ఉన్నవాడు, కాళకాంక్షి మహాసత్వ సత్యవాక్ సౌమ్య దర్శన దక్ష సర్వగుణోపేత సుర స్వాధ్యాయ తత్పర ఏష గచ్చతి వాచ్యేష జ్వలతే తపతే తథా. మంచి ధైర్యం గలవాడు, మరి తొందరపాటు లేకుండా తగిన సమయం కోసం ఎదురు చూసేవాడు, ఎప్పుడు సత్యమే పలికేవాడు, చూడటానికి చాలా సౌమ్యుడు, కార్యసమర్థుడు, సమస్త గుణాలు ఉన్నవాడు, సూర్యుడు, వేదాధ్యయనపరుడు. ఇతడు వాయు అగ్ని ఇద్దరికి ఎంత శక్తి ఉందో అంత శక్తి ఉన్నవాడు. దేవైశ్చ భూతసంఘైశ్చ పన్నగైశ్చ పత్తత్రిభి భయం యో నాభియానాతీతేనోత్తం యోద్ధముచ్చేసి. దేవతలకు గాని, భూత సముదాయాలకు గాని, సర్పాలకు గాని, పక్షులకు గాని భయపడి ఎరగడు. అటువంటి వాడితో యుద్ధం చేయాలని కోరుకుంటున్నావు నువ్వు. బలినా ఇది తే యోద్ధం రోజు రాక్షసేశ్వర పరిషత్వ మహాసత్వ సంగ్రామం కురుమాచరం. మహాబలవంతుడైన ఓ రాక్షసరాజా, ఆయన ఎవరో కాదయ్యా, బలి చక్రవర్తి. ఆయనతో యుద్ధం చేయాలనుకుంటే యుద్ధానికి దిగు అన్నాడు. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు, సాయి కృష్ణార్పణమస్తు.